వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా పేరెంట్స్ యానివర్సరీ రోజు అన్నమాట. యాక్చువల్‌గా ఇది నేను షూట్ చేసి చాలానే రోజులయింది. బట్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ నా ఆఫీస్ వర్క్, ఇటు షూటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అంతా మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది నా వీడియోస్ పోస్ట్ చేయడానికి. బట్ షూట్ చేసిన వీడియోస్ మాత్రం ఎప్పటికైనా నేను పోస్ట్ చేస్తాను. సో ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోతే మమ్మీ డాడీ యానివర్సరీ రోజు కేక్ ఆర్డర్ చేసేసి ముందే ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట. యాక్చువల్ గా మమ్మీ డాడీ యానివర్సరీ ముందు రోజు అయితే నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసాము. దానికి రీజన్ కూడా ఎందుకో చెప్తాను నేను. అండ్ ఆ నెక్స్ట్ డే శివరాత్రి అన్నమాట. బొట్లు పెట్టుకుంది ఏంటి అని అనుకుంటున్నారు కదా. శివరాత్రికి అందరం టెంపుల్ కి వెళ్ళి వచ్చాం అనమాట. టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కేక్ కటింగ్ అనేది చేసాము. జస్ట్ సింపుల్ గానే చేసేసాము. పెద్దగా సెలబ్రేషన్స్ అట్లాంటివి ఏమీ లేవు. జస్ట్ కేక్ కటింగ్ అయితే చేపించాము మమ్మీ డాడీతో. ఇట్లాంటివన్నీ కొంచెం దూరం ఉంటారనమాట. ఎవరికైనా కానీ నా బర్త్‌డేకైనా, బ్రదర్ బర్త్‌డేకైనా ఇట్లానే జస్ట్ కేక్ కటింగ్ అది చేస్తాము. ఇంకా స్పెషల్ డేస్ రోజు బయటకలా ప్లాన్ చేసుకుంటాం కానీ, ఆ రోజైతే మేము టెంపుల్‌కైతే వెళ్ళాము శివరాత్రి కాబట్టి. అండ్ ఆ శివరాత్రి రోజు నేను ఐస్‌తో శివలింగం చేసి, శివలింగానికి అభిషేకం కూడా చేశాననమాట. పూలు, పళ్ళు వాటితో. ఆ వీడియో నేను ఆల్రెడీ ముందు పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేయండి. అండ్ మమ్మీ డాడీ యానివర్సరీ ముందు రోజైతే నెక్స్ట్ డే సెలబ్రేట్ చేస్తున్నాము అని చెప్పాను కదా. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో చెప్పాను. ఇలా మా మామయ్య చనిపోయారని చెప్పి. మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అన్నమాట. సో ఆయన సెప్టెంబర్ 25న చనిపోయారు. ఇంకా 25th డేట్ అనేది మా మమ్మీకి అసలు నచ్చట్లేదు. ఎవ్రీ మంత్ 25th వస్తే తలుచుకుంటూ ఉంటారనమాట. సో ఆమెకి సెలబ్రేట్ చేసుకోవటం ఇష్టం లేక నేను కేక్ కటింగ్ అవన్నీ చెయ్యను, వద్దు అని చెప్పేసి అన్నారు. సో మేమైతే ముందే కేక్ ఆర్డర్ చేసాము. మేము కట్ చేయాల్సిందే అని చెప్పేసి అంటే, ఓకే నెక్స్ట్ డే చూస్తాను అని చెప్పేసి అన్నారనమాట. అలా నెక్స్ట్ డే కేక్ కట్ చేపించాము. సో నెక్స్ట్ డే కట్ చేపించడానికి రీజన్ అయితే ఇదనమాట. ఇంకా ఆ రోజైతే మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. టెంపుల్‌కి కూడా వెళ్ళొచ్చాం కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి మా మమ్మీ చాలా ఫన్ చేస్తుంది. క్యాండిల్స్ ఆర్పిన తర్వాత తనే క్లాప్స్ కొట్టి ఉంటుంది. ఈ 2 మనసులు మొదటిసారి కలిసి చూసిన రోజు నుంచి ఫైటింగ్‌లో టాప్ 10లో క్వాలిఫై అయ్యారు. బట్ స్టిల్ ఇప్పటికీ అందరికి రిలేషన్‌షిప్ గోల్స్ చేస్తున్నారు. డాడీ క్లూలెస్ హీరో, అమ్మ ఎమోషన్ క్వీన్, బ్రదర్ మాస్టర్ మైండ్ అయితే నేను బ్లాంక్. ఈ కేక్ స్వీట్ గా ఉంటుంది అని అనుకుంటున్నాం. బట్ ఈ వీడియోలో కేక్ కన్నా స్వీట్ మా పేరెంట్స్ బాండింగ్. ఒకటి మాత్రం చెప్పాలి, ఆయన పేషెన్స్ తో పెళ్లి జరిగింది. ఆమె పేషెన్స్ తో ఆయన ఎండ్యూర్ చేశారు. మమ్మీ డాడీ మీ ఫైట్స్ కి సబ్ టైటిల్స్ ఉంటే బెటర్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇంకా చాలా కాలం కలిసి ఫైట్ చేయండి. ఐ మీన్ ప్రేమతో ఉండండి. కొంచెం ఫన్నీ వేలోకి వెళ్దామా. అమ్మ కుకింగ్ లో 5 స్టార్ హోటల్ రేంజ్, బట్ సాల్ట్ తప్పితే ఎండ్ ఆఫ్ ది వరల్డ్. నాన్న మార్నింగ్ 7కి లేస్తారు, బట్ ఓన్లీ టీవీ చూడటానికి మాత్రమే, నాట్ టు హెల్ప్. మా డాడీ టీవీ రిమోట్ కి బ్రాండ్ అంబాసిడర్. మై రిమోట్ మై రూల్స్ అని అంటాడు. నాకు తెలుసు ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి అమ్మా నాన్న బాండింగ్ చూస్తూ పెరగడం అంటే చాలా మంచి బ్లెస్సింగ్. ఇది జస్ట్ ఒక యానివర్సరీ కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్. పర్ఫెక్ట్ కపుల్ అంటే ఫైట్ లేకుండా కాదు, ఫైట్ తర్వాత కూడా కలిసి ఉండటం. యు బోత్ ఆర్ లిటరల్లీ ద ఓజీ పవర్ కపుల్. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా మమ్మీ గోల చేస్తుంది. రెడ్ వెల్వెట్ కేక్ ఎందుకు పెట్టారు, నేను తినను ఆ ఫ్లేవర్ అని చెప్పి. యాక్చువల్‌గా మా మమ్మీ బటర్ స్కాచ్ తింటారనమాట. అండ్ ఇక్కడ ఫోటోస్ తీస్తుంటే చూడండి ఎలా కామెడీ చేస్తుందో మా మమ్మీ. ఇద్దరు తీస్తున్నారు ఫోటోస్. మేమేమైనా సెలబ్రిటీస్‌మా అని చెప్పేసి ఎటు చూడాలి అని చెప్పేసి అంటుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే శివరాత్రి రోజు జాగారం చేశాననమాట. ఉపవాసం జాగారం ఉన్నాను ఆ రోజు. యాక్చువల్‌గా నేను శివరాత్రి రోజు శివలింగానికి పూజ చేసుకొని ఇంట్లో నైట్ 9:30, 10కి అట్లా వెళ్ళామన్నమాట టెంపుల్‌కి. ఎందుకంటే జాగారం చేసే టైంలో, ఆ టైంలో వెళ్తే కొంచెం బావుంటుందని చెప్పేసి వెళ్ళాము. అండ్ కొంచెం రష్ కూడా తగ్గుతది. డే మొత్తం చాలా రష్ ఉంటది మేము వెళ్ళే టెంపుల్‌కి. నేను షూట్ చేయలేదని చెప్పాను కదా ఎళ్ళిన టెంపుల్‌కి. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నార్మల్ డేస్‌లో అయితే నేను షూట్ చేస్తాను. ఇలా ఫెస్టివల్స్ రోజు షూట్ చేయడం అనేది టెంపుల్స్‌లో జరగదనమాట. మనం చేయలేము అక్కడ షూటింగ్.
సో, నైట్ 9:30కి అట్లా వెళ్తే టెంపుల్‌కి మేము రిటర్న్ వచ్చేసరికి 12:31 అట్లా అయింది. నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు ఎళ్ళిపోయారు తినేసేసి. నేనైతే హాల్‌లో కూర్చొని ఇట్లా శివకోటి రాసుకుంటున్నాననమాట జాగారం కాబట్టి. జాగారం అంటే జస్ట్ స్లీప్ మానుకొని అలా మేల్కొని ఉండటం మాత్రమే కాదు. శివారాధన చేస్తే మనకి చాలా మంచి జరుగుతుందనమాట. సో, నేనైతే ఆ నైట్ అంతా ఇలాగా శివకోటి రాసుకున్నాను. అంటే ఇన్ని రాయాలి అని నేనేం అనుకోలేదు. జస్ట్ ఎన్ని అయితే అన్ని అన్నట్టు నేను రాసుకున్నాననమాట. ఓం నమః శివాయ అని చెప్పి. మధ్య మధ్యలో ఇలా రాస్తున్నప్పుడు నాకు నిద్ర అయితే తన్నుకొస్తుంది. బేసిక్‌గా నాకైతే నైట్ టైమ్ నిద్ర రాదు. కానీ ఆ రోజు నిద్ర వస్తుంది. ఎందుకంటే ముందు రోజు నైట్ నేను వర్క్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా శివరాత్రి కాబట్టి ఇంకా అలానే కంటిన్యూ చేసేసాను నేను. అంటే నేను 2 డేస్ నిద్రపోనట్టనమాట. ముందు రోజు నైట్ కూడా నిద్రపోలేదు కాబట్టి బాగా నిద్ర అయితే వస్తుంది. ఎలా అయినా ఈ ఇయర్ కూడా చేయాలి అని జెప్పేసి చేశాను. ఎవ్రీ ఇయర్ చేస్తాను నేను శివరాత్రికి జాగారం, ఉపవాసం అనేది ఉంటాను. ఉపవాసం అంటే ఏదైనా తినాలి, చెయ్యాలి అని అంటారు అందరూ. బట్ నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదు ఏమైనా తినటము. ఎప్పుడైనా నేను శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఉన్నానంటే జస్ట్ వాటర్ మాత్రమే తీసుకుంటాను. బట్ ఈసారి మాత్రం నేను కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాను. నేనెప్పుడైనా చదువుకోవటం కానీ, రాసుకోవటం కానీ ఇలా చేస్తూ ఉంటే నాకు నార్మల్‌గానే నిద్రొచ్చేస్తది. ఇంకా ఆ రోజు ఇంకా బీభత్సంగా వచ్చేస్తుందనమాట నిద్ర. సో, అందుకే అక్కడితో అది ఆపేసేసి నేను 'భక్త కన్నప్ప' మూవీ చూసాను. మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అది శివునికి రిలేటెడ్ మూవీ. ఎవరికైనా డివోషనల్ మూవీస్ చూడటం ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా బావుంది మూవీ. ఇంకా రాయటం కాకుండా వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏదైనా ఉంది అని ఆలోచిస్తే మూవీ చూద్దాం అని అనిపించిందనమాట. సో, 'భక్త కన్నప్ప' మూవీ అయితే చూసాను. ఇంకా అలా మూవీ చూస్తూ ఉండగానే 5:30, 6 అలా అయిపోయింది. నా జాగారం కూడా కంప్లీట్ అయిపోయింది. సో, వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ గూడా చేసేసుకొని నేనింక టెంపుల్‌కి వెళ్ళిపోయాను. ఉపవాసం, జాగారం విడవటం కోసం ఇంకా టెంపుల్‌కయితే వెళ్ళిపోయాననమాట. నేను రాసిన శివకోటి ఏదైతే ఉందో దాన్ని ఆ పేపర్స్‌ని టియర్ చేసుకొని హుండీలో వేసేద్దాం అని జెప్పేసి తీసుకెళ్తున్నాను నేను. ఫ్యామిలీతో నేను నైట్ వెళ్ళిన టెంపుల్‌కయితే వేరే అన్నమాట. అది చాలా లాంగ్ మా ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ అయితే నియర్ బై టెంపుల్ శివాలయానికయితే వెళ్తున్నాను నేను. ఇక్కడ నేను రాసిన పేపర్స్‌లో ఒక సైడ్ ఖాళీ ఉంటే నాకు ఎందుకో శివలింగం వేయాలి అని అనిపించింది. సో, శివలింగాన్ని వేసేసి నేను హుండీలో అయితే వేసేసాను ఆ పేపర్స్‌ని. అండ్ ఈ టెంపుల్ అయితే నేను మొత్తం షూట్ చేసి పెట్టాను. మా నియర్ బై టెంపుల్. చాలా ప్రశాంతంగా అయితే ఉంటదనమాట అక్కడ. నేను ఆల్రెడీ వ్లాగ్ చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నేను ఆ 2 వీడియోస్‌ని డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. లేదంటే పైన ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినిట్‌గా చూసేయండి ఆ 2 వీడియోస్ కూడా. నేను వెళ్ళిన రోజు కూడా జస్ట్ నార్మల్ థింగ్స్ అయితే షూట్ చేశాను. బట్ ఆ వీడియోస్ అయితే మిస్ అయినాయి. అండ్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను ఉపవాసంని వీడడం కోసం ప్రసాదమే తీసుకున్నాను. నిన్న నైట్ వెళ్ళిన టెంపుల్‌లో లడ్డూ ఇస్తే ఆ లడ్డూ అండ్ పులిహోర తిన్నాననమాట. జస్ట్ ఆ ప్రసాదంతోనే నా ఉపవాసం విడిచేసాను ఆ రోజు. ఫైనల్‌గా ఆ డే అయితే శివరాత్రి రోజు అలా కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ అయింది. చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాను నేను ఆ రోజైతే. ఎంత బాగోపోయినా కూడా శివరాత్రి రోజు నాకు అలా ఉపవాసం, జాగారం అనేది ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. మనసుకి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తదనమాట నాకు. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఉపవాసం, జాగారం ఆ రోజు చేస్తే మనకి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తది. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. సో, ఇదండి ఇవాల్టి మన వ్లాగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ రొటీన్ వ్లాగ్స్, ఎ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్‌ని నేను పోస్ట్ చేస్తాను. అండ్ షార్ట్స్ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. లైక్ ఫన్నీ వేలో ఉంటాయి మన షార్ట్స్ అనేవి. అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.